ఇంకొక వార్త, ఆడబిడ్డలకు సర్కారు సారే ఆత్మగౌరవంతో కూడినటువంటి నాణ్యమైన చీరలు అందిస్తున్న సీఎం. మరి డిసెంబర్ 9 కల్లా పల్లెల్లో ప్రతి ఆడబిడ్డ ఇంటికి చీరలు మార్చి 1 నుంచి 8 వరకు పట్టణాల్లో పంపిణీ. ఇక కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. మరి మహిళా అధికారులు, మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఇందిరమ్మ చీరలు వాడాలి. వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. అదాని, అంబానీ చేసే సోలార్ వ్యాపారాన్ని మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు వెల్లడి. ఘనంగా ఇందిరాగాంధీ 108వ జయంతి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభమని ఒక వార్త. ఇక మహిళలారా, హ్యాపీగా మీరు బట్టలు కట్టుకొని, మంచి చీరలు కట్టుకొని బస్సులు ఎక్కి మంచిగా యాత్రలు అటు ఇటు టూర్లో తిరిగి ఉండ్రి. మంచిగా చీరలు ఇస్తున్నారు కదా, 2 చీరలు. ఇక తిండి లేకున్నా పర్లేదు, మీకు తిండి ఎందుకు? ఇక తిండి ఎవరు పెట్టాలా? మరి ఆ తిండి కూడా ఆల్రెడీ ఎక్కడ పోయితే అక్కడ క్యాంటీన్లు పెడితే అయిపోతుంది కదా, వాళ్ళు తినేచ్చు. ఈ క్యాంటీన్లలో తినొచ్చు. చీరలు కట్టుకొని బస్సులు ఎక్కి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తిరుక్కుంటా ఏడ దొరుకుతాన్ని మంచిగా బ్రహ్మాండంగా ఆ క్యాంటీన్లలో భోజనాలు చేయండి, అయిపోతుంది, కథం అయిపోతుంది. చెప్పిండు కదా పెద్దన్న. ఇక తెలంగాణ ఆడబిడ్డలకు పుట్టింటి సారే మాదిరిగా ఆత్మగౌరవంతో కూడినటువంటి నాణ్యమైన చీరలు అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత 10 ఏళ్లలో పాలనలో ఇచ్చిన చీరలు కట్టుకుంటే పొలాల్లో పిట్టలు బెదిరిపోయే పరిస్థితి ఉండేది. ఆ చీరల నాణ్యత అంత దారుణంగా ఉండేది. మరి అది మా అక్క చెల్లెలకు అవమానం. కానీ ఇందిరమ్మ రాజ్యంలో, కాంగ్రెస్ ప్రజాపాలనలో మా ఆడబిడ్డలకు పుట్టింటి నుంచి అన్నదమ్ములు పెట్టే సారెలాగా ఎంతో ఆత్మగౌరవంతో కూడినటువంటి నాణ్యమైన చీరలను అందిస్తున్నాం అని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు జరిగాయి. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రజాప్రభుత్వము అడుగులు వేస్తుందని చెప్పినట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇక మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్కు అమెజాన్తో ఒప్పందమట. ప్రభుత్వం తరఫున సంప్రదింపులు జరుపుతున్నాం. మహిళా సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్నటువంటి వివిధ వస్తువులను ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయంగా మార్కెట్ చేసేందుకు అమెజాన్తో సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం సెక్రటరేట్ నుంచి జిల్లాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల SHG సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. మీకు దండం పెడతా, ఒక కెమెరా ఇప్పియండి. ఒక కెమెరా గిన్కి ఇప్పిస్తే ఈయన బతుకంతా బయట పెడతా టోటల్గా. మహిళలు అందరికీ ఫోన్ చేస్తున్నా నేను, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మహిళా గ్రూపులకు ఫోన్ చేస్తే ఏమీ లేదు అక్కడ. అందులో కూడా గమ్మత్ చెప్తున్నారు మహిళలు కూడా మహా తెలివిగల్లో లేరు. దుకాణం పెట్టుకుంటామని చెప్పేసి దుకాణము వేరుల దుకాణం దగ్గర వేరుల దుకాణం దగ్గర ఫోటో దిగి సబ్మిషన్ చేసి ఇంత వచ్చినటువంటి అధికారికి ఎవడికో ఈయన డబ్బులు ఇచ్చేసి అప్పులు కట్టుకుంటారు, కథం అయిపోతున్నది. ఈయన ఇట్లా, ఆయన వాళ్ళు అట్లా. బాగుంది వీళ్ళది కథ. ఇగో ఇది పరిస్థితి.